నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం హెల్త్ అండ్ ఫిట్నెస్. మారుతున్న ఈ యుగంలో ఆల్రెడీ అంటే టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతున్నా ప్రాబ్లమ్స్ కూడా అంతకు మించి ఫాస్ట్గా వస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా మానవుడికి అతి ముఖ్యమైనటువంటి కంటికి సంబంధించి అంటే కంటి చూపుకు సంబంధించి కూడా చాలా చాలా సమస్యలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం మనం ఖచ్చితంగా స్క్రీన్ టైం అని చెప్పక తప్పదు. ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు రిటైర్ అయిన పీపుల్ కూడా విపరీతంగా మొబైల్ ఫోన్లు చూడడం, ఇలా కళ్ళకి రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో కంటికి సంబంధించినంత వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎటువంటి ఫుడ్ హ్యాబిట్స్ కలిగి ఉండాలి, అండ్ ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలి కళ్ళకి సంబంధించిన విషయంలో, ఎందుకంటే మనకి లోకాన్ని చూపించేవి కళ్ళే. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి మనం మోతీనగర్లో ఉన్నాం. ఇక్కడ దాదాపు 20 years అబౌవ్ ఇక్కడ మానస్ ఐ హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్ రవి పి రావు గారు, డాక్టర్ గారితో పాటు మనం ఉన్నాం. ఎప్పటి నుంచో కూడా ఇక్కడ సర్వీసెస్ అందిస్తూ ఉన్నారు. అందరికీ కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో మానస్ ఐ హాస్పిటల్ అంటే చాలా చాలా పాపులర్. మరి ఆ హాస్పిటల్లో డాక్టర్ గారి దగ్గర మనం ఉన్నాం. అసలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కంటి సమస్యలు, వాటి నివారణ చర్యలు, ఇవన్నీ కూడా డాక్టర్ గారిని తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే. నమస్కారం. డాక్టర్ గారు బాగున్నారండి? చాలా రోజులేదు సార్. సార్ డాక్టర్ గారు, జనరల్ కండిషన్ లో అసలు కంటికి సంబంధించిన సమస్యలు అంటే కనుక మీరు ఎప్పటి నుంచో ఆల్రెడీ సీనియర్ గా సర్జన్ గా ఉన్నారు. జనరల్ కండిషన్ లో చూస్తే కనుక కంటి సమస్యలు తగ్గుతూ వస్తున్నాయా, పెరుగుతూ వస్తున్నాయా ఇప్పుడున్న కండిషన్ లో? మంచి క్వశ్చన్ అడిగారండి. ఫస్ట్ క్వశ్చన్, కంటి సమస్యలు ఇప్పుడు అధికంగా స్క్రీన్ టైము చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఎక్కువ ఉంది. స్క్రీన్ టైం అంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక అది అధికంగా అయ్యింది. ఇదివరకు కొంచెం యూత్ యంగ్ జనరేషన్ వాళ్ళే చూసేవారు. ఇప్పుడు అట్లా కాదు. రీసెంట్గా ఒక డాక్టర్ గారు వచ్చారు. ఆవిడ వాళ్ళ వైఫ్ కొంచెం కన్జర్వేటివ్, ఇంట్లోనే ఉంటారు. యూజువల్గా టీవీ ఒక హాఫ్ అన్ అవర్ చూసి ఆ విధంగా ఉండేవారు. ఈ మధ్యన రీసెంట్గా ఒక కన్సల్టేషన్ వచ్చి ఎందుకు వచ్చారంటే ఎవ్రీ ఇయర్ వస్తారు, అలాగే రొటీన్గా వచ్చారు. సార్ ఈ మధ్యన కళ్ళు మంటలు చాలా వస్తున్నాయి సార్, కళ్ళు నీళ్ళు గారిపోతున్నాయి, అది ఇది చెప్పారు. ఎప్పుడు చెప్పేవారు కాదు ఆ కంప్లైంట్. రొటీన్గా కళ్ళద్దాం తీసుకునేవారు, వెళ్ళేవారు. 1 yearకి ఒకసారి వచ్చేవారు. 6 monthsకే వచ్చారు ఈసారి. ఏమి ఈ మధ్యన ఏమైనా స్క్రీన్ చూస్తున్నాం అంటే, అవును డాక్టర్ గారు స్క్రీన్ బాగా చూస్తున్నాను, అసలు ఒక్కరోజు ఇంటర్నెట్ లేకపోతే నా గుండె దడ వచ్చేస్తుంది, అంత అధికం అయిపోయింది. ఇది రొటీన్ హౌస్ వైఫ్ల దగ్గర నుంచి ఇంకా యూత్ అయితే చెప్పనవసరం లేదు. సో అటువంటి స్క్రీన్ చూడొద్దని నేను ఎగ్నెస్ట్ అని నేను చెప్పను. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంటర్నెట్ చాలా ముఖ్యం. ఆ విధంగా ఇంటర్నెట్ చూడకపోతే చాలా విషయాలు మనం కోల్పోతాం, మిస్ అవుతాం. సో స్క్రీన్ కి ఎగ్నెస్ట్ అయితే నేను అయితే చెప్పను డెఫినెట్ గా. బట్ ఏదైనా పరిమితిలో చూస్తే, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం అనేక కంటి సమస్యలు అధిగమించవచ్చు. ఎస్ సార్. అంటే కంపారిటివ్లీ ఇదివరకు రోజులు అంటే ఒక 5 to 10 years బ్యాక్ కి ఇప్పటికి ఏమైనా మార్పు ఉందా అండి? విపరీతంగా వస్తున్నారా జనాలు అంటే కళ్ళ సమస్యలతో? మార్పు అంటే ప్రతి 10 మంది పేషెంట్లోని 2-3 ఎక్కువ కళ్ళు మంటలు, కళ్ళు నీళ్లు కారటం, కళ్ళు డ్రై అయిపోవటం, అనేక సమస్యలు ఈ స్క్రీన్ చూడటం వల్ల ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా స్క్రీన్ నైట్ టైం చూస్తారు, మార్నింగ్ అంతా డే టైంలో బిజీ ఉంటారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ చూస్తూ ఉంటాం, వాళ్ళు ఎక్కువ 8 to 10 hours చూస్తారు స్క్రీన్. వాళ్ళకి అదే అలవాటు అయిపోద్ది. ఇంటికి వెళ్ళినా సరే ఇంకా ఫ్యామిలీ చూడటం కంటే కూడా స్క్రీన్ చూడటమే మెయిన్ దీని కింద అయిపోయింది. సో అది మన తప్పట్లో దేన్ని, బట్ యూజువల్గా అలవాటు. అందులో ఇదివరకు టీవీ కొంతమంది చూసేవారు, ఫ్యామిలీకి వచ్చి టీవీ అంటే రిస్ట్రిక్టెడ్ ఉండేది. పిల్లలు చూసేవారు, అందరూ చూసేవారు, ఒక హాఫ్ అన్ అవర్ చూసి సరిపెట్టేవారు, తర్వాత ఎవరి పనాలు చూసుకున్నారు. ఇప్పుడు ఏమో స్క్రీన్ వచ్చేటప్పటికి చాలా ఈజీ అయిపోయింది. మీరు ఎక్కడ ఏ మూల కూర్చున్నా చూడొచ్చు. ఆ విధంగా స్క్రీన్ టైం ఎక్కువ అవడం వల్ల కళ్ళు మంటలు కానీ, కళ్ళు బరువెక్కి హెడేక్ రావటం, అవన్నీ చాలా సమస్యలు అధికమైనాయి. కొత్త సమస్య ఏంటంటే, ఎప్పుడు మన ఫోన్ ఎప్పుడు ఇలా స్ట్రైట్ గా పెట్టి చూస్తే మంచిది. ఇలా పెట్టి చూస్తారు చాలా మంది. ఆ టైంలో మనకి పట్టించుకోం మన పొజిషన్. మనకి ఎక్కువ నెక్ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ వచ్చే ఎక్కువ పాచురోల్ వస్తుంది. ఎప్పుడైనా సరే స్ట్రైట్ గా కూర్చోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఫోన్ చూస్తున్నప్పుడు ఇలా చూస్తే మాత్రం నెక్ పెయిన్ చాలా ఎక్కువ వస్తుంది. అవునండి, ఎక్కువ మంది అలాగే చూస్తూ ఉంటారు. ఈ రోజుల్లో అధిక సమస్య నెక్ పెయిన్ అనేది చాలా ఎక్కువ సమస్య. సో మీరు ఫోన్ చూడొచ్చు, చూసినప్పుడు కొంచెం ఇలా చూడండి. ప్లస్ ఎవ్రీ 20 minutes కి కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఒక 20 seconds కొంచెం ఈ గ్రీనరీనో, బయట ఆబ్జెక్ట్స్, బయట గ్రీనరీనో అలా చూస్తే మంచిది. 20 minutes. ప్లస్ ఫ్రీక్వెంట్ గా కళ్ళు వాష్ చేసుకోవటం, ఇలాంటి చిన్న పాటిస్తే అనేక పెద్ద సమస్యలు తర్వాత కళ్ళు మంటలు కానీ, నీళ్ళు కావటం కానీ, కళ్ళు బరువు ఎక్కడం, హెడేక్ రావటం, ఇవన్నీ చాలా అధిగమించవచ్చు. డాక్టర్ గారు, మీరు ఒక విషయం చెప్తూ కూడా కళ్ళు డ్రై అయిపోవడం అన్నారు. అంటే అసలు కళ్ళు డ్రై అయిపోవడం అంటే ఏంటి? ఈ సమస్య అందరిలోనూ ఉంటుందా?
ఎక్కువ మందిలో వస్తుంది. కళ్ళు డ్రైనెస్ అనేది ఎక్కువ మందిలో వస్తుంది. డ్రైనెస్ అంటే మీకు ఎలా తెలుస్తుంది? ఫస్ట్ డ్రైనెస్ అంటే మనం టెస్ట్ చేస్తే తెలుస్తుంది. షంబర్స్ అని ఒక టెస్ట్ చేస్తే మనకు తెలుస్తుంది. బట్ ప్రతి ఒక్కళ్ళు రోజుకి హాస్పిటల్ వచ్చి టెస్ట్ చేయించుకోలేరు కదా. వాళ్ళకి సిమ్టమ్స్ మెయిన్ కళ్ళు డ్రై అంటే మంటలు వస్తాయి, బాగా అధికంగా మంటలు వస్తాయి. మార్నింగ్ బాగానే ఉంటుంది, ఈవినింగ్ అయ్యేటప్పటికి కొంచెం స్క్రీన్ టైం ఎక్కువ అవడం వల్ల కళ్ళు మంటలు వస్తాయి. సెకండ్ వాటర్ కారుతుంది. సెకండ్ కొంచెం ఈవినింగ్ అయ్యేటప్పటికి, మార్నింగ్ మీరే చూడండి, మార్నింగ్ బాగానే ఉంటుంది, ఈవినింగ్ అయ్యేటప్పుడు మనం కూడా స్క్రీన్ ఎక్కువ చేసి వస్తే కళ్ళు బరువు ఎక్కినట్టు ఉంటుంది. స్క్రీన్ ముయ్యగానే మనకు అప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు ఆ కాన్సన్ట్రేషన్ ఆ మైండ్ లో మనం స్క్రీన్ చూస్తున్నప్పుడు మనం పట్టించుకోం. అలా చూస్తున్నప్పుడు ఇంటి కళ్ళు బరువు ఎక్కిన హెడ్ ఏక్ వస్తుంది, ఏవో ఊహించుకుంటారు. ఇంకా లోపల ఏదో ప్రాబ్లం ఉందేమో ఇవన్నీ ఊహించుకుంటారు. సింపుల్ సమస్య మనం ఎక్కువ చూసేసిన స్క్రీన్ అని మాత్రం అనుకోరు. అందుకని ఎప్పుడు స్క్రీన్ చూసినా గుర్తు పెట్టుకోవాల్సింది ఫ్రీక్వెంట్ గా కళ్ళు వాష్ చేసుకోవటం, కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ప్లస్ నార్మల్ గా బ్లింక్ చేయటం అన్నది ఇంపార్టెంట్. ఒక నిమిషానికి 15 times అలా బ్లింక్ చేయాలి. సో స్క్రీన్ ఎలా చూడటం వల్ల ఆ బ్లింకింగ్ రేట్ కూడా తగ్గిపోద్ది. ఎలా చూస్తారు మీరు, స్టేరే చూస్తూ ఉంటారు, ఆ బ్లింకింగ్ రేట్ తగ్గడం వల్ల కూడా కళ్ళు మంటలు వస్తాయి. ఓకే సార్, ఈ బ్లింకింగ్ రేట్ అంటున్నారు అంటే కళ్ళు టపటపలాడించడం, మనం చూడడం, మన మామూలుగా నాచురల్ గా అది ఇన్వాలంటరీ. మన వాలంటరీ ఎలా కళ్ళు మూసుకున్నా సరే అబ్నార్మల్ గా ఉంటది. అయితే కొంతమందిలో చాలా అబ్నార్మల్ గా కళ్ళు బ్లింక్ చేయడం అంటే ఇలా 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 అంటూ ఉంటారు వాళ్ళు రెగ్యులర్ గా. అంటే ఏమైనా సమస్య, కంటి సమస్య? అది మంచిగా వస్తున్నారు అడిగారు. చిన్నపిల్లలు చాలా మంది వస్తూ ఉంటారు, పెద్దవాళ్ళలో కూడా చూసారు, పెద్దవాళ్ళు కూడా వస్తూ ఉంటది. అది కూడా ముఖ్యంగా స్క్రీన్ ఎక్కువ చూడటం వల్ల, డ్రైనెస్ రావడం వల్ల ఎక్కువ బ్లింకింగ్ అవుతుంది. అది కూడా ఒక రీజన్ చూడటం వల్లే వస్తుంది. డాక్టర్ గారు, ఓకే, డ్రైనెస్ గురించి చెప్పారు. కళ్ళల్లో ఎక్కువగా నీళ్లు కారడం దేనికి సంకేతం? అదేమన్నా ఫ్యూచర్ లో పెద్ద ప్రాబ్లం అయిపోతుందా చూపించుకోకపోతే? అంటే ఎక్కువ నీళ్లు కారటం ఒక మూఢనమ్మకం లాగా నీళ్లు కారుతుంటే నీటి గాసులు అనుకుంటారు. కానీ నీటి గాసులు కంటే కూడా మెయిన్ ప్రాబ్లం ఇదే, స్క్రీన్ చూడటం వల్ల ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఇంకొక సమస్య ఏంటంటే ఎక్కువ వాటర్ తీసుకోరు. వాటర్ అనేది మనకు చాలా ముఖ్యం. మీకు ఒక సెకండ్ గాలి తీసుకోకపోతే చాలా ప్రమాదం. ఒక రోజు ఫుడ్ తీసుకోకపోతే ఏం ప్రమాదం లేదు, ఇంకా హెల్త్కి మంచిదే. బట్ వాటర్ అనేది మాత్రం ఒక రోజు తీసుకోకపోతే మీకు ఫుల్ డిహైడ్రేషన్ వస్తుంది, చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. హెడేక్ కూడా వస్తుంది. ఎక్కువ మంది హెడేక్ క్లినిక్ వస్తూ ఉంటారు. నేను ఫస్ట్ అదే చెప్తాను, వాటర్ తీసుకుంటున్నారా అంటాను. మినిమం 2 to 3 liters కంపల్సరీ తీసుకోవాలి. ముఖ్యంగా లేడీస్ వాటర్ తీసుకుంటే ఎక్కువ యూరినల్స్కి వెళ్ళాలేమో అని అదొక సోషల్ దీని కింద ఇన్విట్ చేస్తూ ఉంటారు. వాటర్ ఎక్కువ తీసుకోరు. సో 1 లీటర్ బాటిల్ పక్కన పెట్టుకోవడం, కంపల్సరీ 2 hours ఒకసారి ఒక గ్లాస్ వాటర్ తాగితే చాలా వరకు కళ్ళకి డ్రైనెస్ కూడా తగ్గించు.